నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. హైదరాబాద్ లో ప్రొఫెసర్ మురళీధర్ ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నేపాలీ గ్యాంగ్ అరెస్ట్. బంగారం, వెండి ఆభరణాల రికవరీ. ప్రశ్నించడం తమ హక్కు అన్న నటుడు ప్రకాష్ రాజ్. సమాధానం ఇవ్వాల్సిందేనని నాగబాబుకు చురకలు. విజయవాడ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఖూనీ. ఎంపీ చిన్ని అనుచరులు మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నారని కేశినేని నాని పోస్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో రెచ్చిపోతున్న ఎల్లో సిండికేట్. లిక్కర్ బాటిల్ పై అదనంగా 20 రూపాయల వసూలు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ కేపీహెచ్బీలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించిన అధికారులు. సాయంత్రం కోహెడాలో సీఎం రేవంత్ పర్యటన. రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. నిర్మల్లో టోకెన్ల కోసం రాత్రి నుండి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పడిగాపులు. ప్రభుత్వం వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా త్యాతలిలో భారీ అగ్ని ప్రమాదం. నెయ్యి ఫ్యాక్టరీలో మంటలు. ఆర్పిన ఫైర్ సిబ్బంది. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలు సీజ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రత్యేక పూజలు చేసి మొక్కుల చెల్లింపు. రుతుపవనాల ప్రభావంతో కేరళంలో భారీ వర్షాలు. కొచ్చిలో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం. ఇవాళ భారీగా తగ్గిన బంగారం ధరలు. 10 గ్రాముల పసిడిపై 3000 తగ్గుదల.